వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. అర్ధన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్నవారిని, కార్మికులను, పోలీస్ వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేయించిన వారందరినీ ప్రేమతో కాపాడండి.